మందిరంలో ఏ మీటింగు పోగొట్టుకోదు. ముఖ్యంగా మందిరంలో పాటలు అసలే పోగొట్టుకోదు. చాలామంది దరిద్రులు పాటలు అయిపోయినాక వస్తారు, దరిద్రులు వాళ్ళు. పోనీ 1 వారం అన్నా క్షమిస్తాడు, 2 వారాలు క్షమిస్తాడు, సంవత్సరానికి 53 వారాలు. 53 వారాలు నువ్వు ఒక పాటకు రావే, నువ్వు దరిద్రుడువా కాదా? దేవుణ్ణి ఆరాధించేందుకు నీకు తీరిక లేదు, సమయానికి వచ్చేందుకు నీకేం లేదు, తీరిక లేదు. నువ్వు దరిద్రుడవు, నువ్వు గర్విష్ఠుడివి, నువ్వు గర్వపోతువు, నువ్వు గర్విష్ఠుడు. నెబుకద్నెజరు కంటే గర్విష్ఠుడు నువ్వు. 1 వారం కాదు 2 వారాలు, సంవత్సరాల కొద్ది నువ్వు పాటలు రావట్లే, గర్విష్ఠుడా? ఓ నెబుకద్నెజరు, ఇంకెంతకాలం గడ్డి తింటావు? 1 వారమా 2 వారాలా? కారణాలు చెప్పొద్దు. నువ్వు దేవుని కంటే అధికుడవు కాదు. నీ పని ఏంటి? ఆయన స్తుతించడమే నీ పని. అంతకు మించిన పనే నీకు లేదు.